నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ రాణి. ఇవాళ మనం మోటివేషనల్ స్పీకర్ అలాగే ప్రఖ్యాత కౌన్సిలర్ అయిన ఉషా వేమూరి గారి దగ్గర ఉన్నాం. సో అమ్మని అడిగి మనకున్న సందేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, మరి ఆషాఢ మాసంలో బోనాల పండగనే కాదు, ముఖ్యంగా ఆ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి కానీ పౌర్ణమి కానీ వాటికి కూడా చాలా విశిష్టత ఉంటుందని విన్నామమ్మా. దాని గురించి మా కోసం ఒకసారి తెలియజేయండి. తప్పకుండా. ఏకాదశి మనకి ప్రతి నెల 11వ రోజు మనం ఏకాదశి అంటేనే దశి ఏక 11 అని 11వ రోజు ఓకే ఓకే ప్రతి నెల. ఓకే. సో అందులో శుద్ధము బహుళము రెండు ఉన్నాయి కాబట్టి నెలలో మనకి పౌర్ణమి ముందొచ్చే ఏకాదశి ఒకటి, పౌర్ణమి అంటే ఏడాదికి మనకి 24 వస్తాయి ఏకాదశులు. ఓకే ఓకే. అండ్ అధిక మాసం వస్తే ఇంకో 2 26. ఓకే అమ్మా. కొన్నిసార్లు తెలుగు క్యాలెండర్ ప్రకారం అధిక మాసం వస్తుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి చాలా చాలా విశిష్టమైనది. ఈ ఆషాఢ మాసంలో వచ్చేది అసలు పేరులోనే తొలి ఏకాదశి అని అన్నారు కదా. అయితే ఇదేంటంటే మొదట వచ్చే ఏకాదశి అని. ఇంకోటి ఏంటి, విష్ణుమూర్తికి ఈ ఆషాఢ మాసం చాలా చాలా విశేషమైనది. విష్ణుమూర్తిని ప్రార్థించడానికి అన్నమాట. ఆయన ఇక్కడి నుంచి ఈ తొలి ఏకాదశి నుంచి 4 నెలలు దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. పడుకుంటారు ఆయన, నిద్రలో ఉంటారు. మళ్ళీ ఎప్పుడు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి నిద్రలేస్తారు, ఉత్తాన ఏకాదశి అని. ఆ ఏకాదశికి నిద్రలేస్తారు. ఈ 4 నెలలు అందరూ ఎందుకు మనకి ఇవి అంత ముఖ్యంగా మనం పుణ్యకార్యాలు అవన్నీ కూడా ఇప్పుడు చెయ్యము అని అంటే, భగవంతుడు రెస్ట్ తీసుకుంటూ నిద్రపోతున్నప్పుడు మన దీనికి బ్లెస్సింగ్స్ ఎట్లా దొరుకుతాయి కరెక్టే అని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది శూన్యమాసం భగవంతుడిని కాంటెంప్లేట్ చేయడానికి, పూజ చేసుకోవడానికి, తపస్సు, జపము, ధ్యానము, దానము ఇవి చేసుకోవాలి తప్ప మనము పుణ్యకార్యాలు చేస్తే అనుగ్రహం మనకు అంత ఉండదు అనే నమ్మకంతోనే శూన్యమాసం అంటారు దీన్ని. ఈ కారణం వల్లే పెళ్లిళ్ళు, శుభకార్యాలు, ప్రవేశాలు చెయ్యరు. మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు చేస్తారనమాట కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి. ఈ 4 నెలలు ఉండవు. ఇప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళు కూడా చాతుర్మాస దీక్ష చేస్తారు. ఈ 4 నెలలు ఎక్కడికి వాళ్ళు తిరిగి ఒక దగ్గర ఉండకుండా రకరకాల చోట్ల, లేకపోతే ఎక్కడున్నారో అక్కడే ఉంటూ జనాలతో ఇది చేసుకుని వాళ్ళు ఎక్కువ అంతర్ముఖంగా వాళ్ళ సాధనలు, పూజలు, జపధ్యానాలు ఇవన్నీ ఎక్కువ చేసుకుంటారు ప్రతి వాళ్ళు. మనం కూడా అదే చేయాలి. అంటే ఉపవాసాలు ఉండడము, తర్వాత స్నానాలు, నదీ స్నానం చేయడము, ప్రవచనాలు ఇవన్నీ వినడం, దేవి భాగవతము ఇట్లాంటి పురాణ శ్రవణాలు చేయడము, ఇట్లాంటి వీటితో ఎక్కువ సమయం గడుపుతూ దాన ధర్మాలు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే దీంట్లో ఇంకోటి ఏం చెప్తారంటే, మునగాకు తప్పనిసరిగా, గోరింటాకు ఎంత ముఖ్యమో మునగాకు తినడం కూడా అంత ముఖ్యం అని. దానికి నేను ఆలోచించాను ఏమై ఉండొచ్చు అని. ఎందుకు మునగాకు ఎప్పుడూ తినమంటారు కదా, ఇప్పుడు ఎందుకని. నేను చెప్పినట్టు సప్త ధాతువులు బాగా వీక్గా ఉంటాయని చెప్పుకున్నాం కదా, అది ఉండి వానల వల్ల వచ్చే అనారోగ్యాలు వీటన్నిటికీ కూడా కాల్షియం అండ్ ఐరన్ మునగలో ఉన్నంత ఎందులో ఉండదు. అందుకని ఈ సీజన్లో అసలు వచ్చేది మునగాకు తప్పనిసరిగా తినాలి, మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ అని చెప్తారు. అదొకటి ఆరోగ్యపరంగా మనకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది అని. ఈ చాతుర్మాస దీక్షలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్క నెల ఒక్కొక్కటి ఆరోగ్యంకి ఏది మంచిది కాదో అది వదిలేస్తారు. అంటే ఒక నాకెందుకు గుర్తొచ్చిందంటే, ఆకుకూరలు ఒక నెల తినరు కానీ మునగాకు తింటారు ఇప్పుడు ఈ నెల. ఆకుకూరలు తినరంటే మీరు ఆలోచించండి, వానలో ఆకుకూరలు ఆ గుడ్లు పట్టి, ఆ చిల్లులు పడి, ఆ పిచ్చి నీళ్ళల్లో తడిసి అవంతా ఎమిబియాసిస్ ఇట్లాంటివి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అందుకని పెట్టారేమో. అందుకని పులిహోరలు, ఇవి పెడతారు. ఆకుకూరలు తినద్దంటారు ఒక నెల పప్పులు తినద్దంటారు. ఎందుకు, ఈ 4 నెలలు డైజెషన్ కూడా అంతా చాలా వీక్ ఉంటుంది, మెటబాలిజం అంతా మారిపోతుంది. ఈ వానలకి వీటికి ఆకలి అంత ఉండదు, అరగదు. అందుకని పప్పులు అవన్నీ ఒక నెల వదిలేయమన్నారు. ఇట్లా ఒక్కొక్క నెల పాలు, పెరుగు ఇవన్నీ ఒక నెల వదిలేయమన్నారు, జలుబు చేస్తుంది అట్లా. అందుకని ఇది ఏం పెట్టినా కూడా శాస్త్రంలో ఏం చెప్పారంటే, మన దేహానికి మన ఆరోగ్యానికి ఏదైతే మేలు చేస్తుందో, దేనివల్ల మనం సాధనకి ఎక్కువ యాక్టివ్గా ఉండగలుగుతాము. ఉపవాసం అంటే అర్థం భగవంతుడి దగ్గరగా ఉండడం కదా. అవునమ్మా, కరెక్ట్ కదా. ఉపవాసం అంటే భోజనం మానేయడం కాదు, భగవంతుడికి దగ్గరగా ఉండడం ఉపవాసం. అందుకని భగవంతుడి దగ్గరగా ఉండాలంటే బాగా తినేసి పడుకుంటే భగవంతుడి దగ్గరగా, శివరాత్రి మనం బాగా తిన్నాం అనుకో, మనం జాగారం చేయగలమా? చేయలేము కదా. అందుకని నిద్ర పట్టదు. అందుకని ఏం చెప్పారంటే, మధ్య మధ్యలో డీటాక్స్, మన బాడీకి కూడా రెస్ట్ ఇస్తూ, మన డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇస్తూ ప్రతి ఏకాదశికి ఉపవాసం చేయమన్నారు. కరెక్ట్ అమ్మా.
అది ప్రతి ఏడాది చేయాలి, ప్రతి నెల వచ్చే దీనికి చేయాలి. కనీసం అవి చేయలేకపోయినా సంవత్సరంలో వచ్చే ఒక 4 ఏకాదశులు, తొలి ఏకాదశి, తర్వాత అప్పుడు వచ్చేది వైకుంఠ ఏకాదశి, ఇలా 4-5 ఉన్నాయి, ఇవైనా చేయండి కనీసం అని. ఏం తినకుండా కొంచెం ఉపవాసం ఉంటూ, ఉండలేని వాళ్ళు సగ్గుబియ్యము, పాలు, పళ్ళు ఇలాంటివి ఏమైనా తింటూ, అనారోగ్యం అది ఉంది మందులు వేసుకోవాలి, ఏం తినకుండా ఉండలేరు, ఏదో ద్రవ పదార్థం తాగుతూ కొంచెం సగ్గుబియ్యంతో ఏదో కొంచెం కిచిడీలాగా చేసుకుని, పప్పులు అవన్నీ తినకూడదు, బియ్యం అస్సలు తినకూడదు ఏకాదశి రోజు. ఎందుకు చెప్పారు అని ఒకసారి కనుక మనం దీంట్లో సెర్చ్ చేసి చూస్తే దేవి భాగవతంలో నాకు దానికి కనిపించింది. బ్రహ్మదేవుడి స్వేదం నుంచి ఒక రాక్షసుడు పుట్టాట. ఆ రాక్షసుడు వల్ల లోకం కంటకుడుగా అయ్యి అందరికీ నష్టం చేస్తున్నట్ట. ఆ రాక్షసుడికి బియ్యం మహా ఇష్టం, అది బియ్యంలో ఉంటాట ఆ రాక్షసుడు. అందుకని విష్ణుమూర్తిని కొలిచే రోజు ఏకాదశి రోజు బియ్యం ముట్టద్దు అన్నారు, బియ్యం తినద్దు అన్నారు అన్నమాట. అన్నారు కదా అని అన్నం భిన్నం చేస్తే పర్వాలేదు అని పులిహారాలు చేసుకుని తిన్నా కూడా అదే ఎఫెక్టు, గోధుమ రొట్టెలు తిన్నా అదే ఎఫెక్టు. అందుకని అసలు గ్రెయిన్స్ వద్దన్నారు. గ్రెయిన్స్ మానేస్తే అసలు ఆ రోజు డైజెషన్ కూడా సరిగ్గా ఉండదు ఏకాదశికి. కాబట్టి మనం మామూలుగా ఏం తినకుండా ద్రవ పదార్థాలు తీసుకుంటూ నీళ్లు తాగుతూ కొంచెం మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తాగుతూ మానేసేసినా ఏమీ అవదు. అసలు భోజనం చేయకుండా 15 రోజులు, నెల రోజులు ఉండొచ్చు మనుషులు, ఏం కాదు. నీళ్లు తాగకుండా గాలి పీల్చకుండా ఉండలేరు అలా. అందుకని డీటాక్స్ కి మనం మధ్య మధ్యలో ఏ పని చేసుకోలేరు తప్ప సైకలాజికల్, ఎక్కువ కండిషనింగ్ అండ్ సైకలాజికల్ గా ఉండే దీన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మన శరీరాన్ని ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆరోగ్యంకి చేటు చేసుకోకుండా భగవంతుడికి దగ్గరగా మనం సాత్వికంగా ఇంకా సాధన ఎక్కువ చేసుకోవాలంటే మైండ్ ఎంత షార్ప్గా ఉంచుకోవాలో, దానికి ఏమేమి తింటే మనం ఎక్కువ యాక్టివ్గా ఉండగలుగుతామో చూసుకుంటూ అలా చేస్తే సాధనా మార్గంగా కూడా ఈ ఏకాదశి సఫలీకృతం అవుతుంది. తొలేకాదశి అన్నాక మనం పండరీపూర్ ఆలోచించుకోకపోతే అది చాలా ఇన్కంప్లీట్. నిజంగా మహారాష్ట్రలో తొలేకాదశి చేసినట్టు ఎక్కడా జరగదు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ చూస్తే గనక నిజంగా విఠల్ మన విష్ణుమూర్తి పాండురంగడిగా అక్కడ ఉన్నాడు. అందులో మన భాగవతంలో కూడా కథలు ఉంటాయి. ఆయన బాగా వస్తే కూడా తన కోసం అని చెప్పేసి ఆ పాండురంగడు వస్తే దర్శనం ఇవ్వడానికని అక్కడున్న భక్తుడు, ఇప్పుడంటే మనకి ఈ చాలామంది సెయింట్స్, జ్ఞానేశ్వర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్న వాళ్ళే. అయితే వాళ్ళు నేను వస్తున్నాను, మా అమ్మ వాళ్ళకి సేవ చేసుకుంటున్నాను, బయట వెయిట్ చేయి, నేను వస్తాను, అంతవరకు అక్కడ ఉండు అని చెప్పేసి ఒక ఇటక పడేస్తాడు. అంటే భక్తి చూడండి అసలు. అంటే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. నా తల్లిదండ్రికి సేవ చేశాక నేను నిన్ను వచ్చి చూస్తానని చెప్పేసి బయట వెయిట్ చేయమని ఒక ఇటక వేశారు. ఆ ఇటక మీద నుంచుని నడుంకి చేతులు పెట్టుకుని నుంచుని ఉంటాడు పండరీపూర్లో విష్ణుమూర్తి. అదే బొమ్మ ఉంటుంది అక్కడ. ఇలా నడుము మీద చేతులు వేసుకుని వెయిట్ చేస్తున్నప్పుడు అట్లా అట్లా అక్కడ పండరీపూర్లో విష్ణుమూర్తి ఉంటారు. చాలా చాలా మహిమాన్వితమైన దేవుడు. వార్కరీ అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆ చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్రలో అన్ని ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు, కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు, ఆంధ్ర నుంచి వెళ్ళేవాళ్ళు కూడా నడుచుకుంటూ పండరీపూర్ వెళ్తారు. వార్కర్స్ అంటారు వాళ్ళని. వార్కరీ అంటే నడక, అంటే మనకి తీర్థయాత్ర నడుచుకుంటూ పాడుకుంటూ విఠల్ పాటలు పాడుకుంటూ అక్కడికి చేరడం అనమాట. తొలేకాదశి రోజుకి అక్కడికి చేరుకుంటారు. అక్కడ అసలు అద్భుతమైన పాటలు, అది గానం చేయడం కానీ అక్కడ దర్శనం కానీ చాలా బాగా జరుగుతుంది. అది మటుకు అక్కడ జరిగినంత ఇదిగా ఎక్కడ తొలేకాదశి పండరీపూర్లో జరిగినట్టు. సైంటిఫిక్గా ఈ మధ్య నేను ఇంకోటి చదివింది కూడా ఏంటంటే విఠల నామానికి ఉన్న ఇంపార్టెన్స్ అసలు కార్డియాలజిస్టులు చెప్పారు చాలామంది. నేను మామూలుగా వీటిల్లో వినడం జరిగింది, డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఫేస్ టు ఫేస్. ఏంటంటే కొన్ని నామాలు మనం ఉచ్చరించినప్పుడు మన నాలిక దేన్నైతే తగులుతుందో, పైన అంగలికి తగులుతుందా లేకపోతే దీనికి, ఆ నర్వస్ సిస్టంలో దానికి కనెక్టింగ్ నర్వ్ ఉంటుంది. హార్ట్కి కనెక్టింగ్ నర్వ్ ఏదైతే ఉందో దానికి విఠల 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 ఒత్తు పెట్టి ఆ విఠల విఠల అని చేతులు చప్పట్లు కొడుతూ వీళ్ళు చేసే భజనలు ఏదైతే ఉన్నాయో అది హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రూవ్ చేశారు. దాని మీద పేపర్ సబ్మిట్ చేసి ఇప్పుడు చాలా మందికి తెలిసింది ఆ సంగతి. అంటే విఠల నామం చేసి భజన చేసిన వాళ్ళకి గుండె జబ్బులు రావు అని. ఒక రకంగా చెప్పుకున్నట్టయితే దేవుడి నామాలైనా మంత్రాలైనా ఏవైనా సరే అవి మన ఆరోగ్యానికి అంతేగా, అంతే. ఆ నర్వస్ సిస్టంలో ఇప్పుడు ఏదైతే మనకు యాక్టివేట్ అవుతుందో అలా అనడం వల్ల అది యాక్టివేట్ అయినప్పుడు ఆ హెల్త్ దానికి ఉన్నది రుగ్మత పోతుంది. కరెక్టే అమ్మా. మామూలుగా మన వెస్టర్న్ లాగా యోగాలు చేయాలి, జిమ్ల కోలు అలా కాకుండా ఏంటి అని అంటే మన తెలుగు సాంప్రదాయం అంటే మాటే మంత్రం అంటారు కదా, అలాగే ప్రతి మంత్రంలో కూడా మనకి ఒక మహిమ, ఒక మాత్ర ఉంది. కరెక్టే అమ్మా. ఆ మంత్రంలోనే మాత్ర ఉంది.
వచ్చే పండుగలకి ఇలా మీరు చెప్పినట్టు ఏకాదశికి ఉపవాసం ఉండి ఇవన్నీ అనుకుంటూ మనం చక్కగా ఇదే ధ్యానంలో ఉంటూ చక్కగా ఏదో జ్ఞానేశ్వరి లేకపోతే భాగవతం ఇలాంటివి చదువుకుంటూ భాగవతంలో కృష్ణుడి కథలు అవన్నీ చదువుకుంటూ అదే స్ఫురణలో ఉన్నాం అనుకోండి ఎంత బాగుంటుంది. దేహ భ్రాంతి పోతుంది అసలు. కరెక్టే అమ్మా. ఏమి మనకి పెద్ద అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే సొసైటీతో మనం సొసైటీతో గ్యాడ్జెట్స్తో ఎంతెంత మమేకం అయిపోతున్నాం అంటే అనవసరం ఇవన్నీ అసలు. 24 అవర్స్లో డీటాక్స్ మనలో మనం ఉండడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి, ప్రయత్నపూర్వకంగా. అందులో భాగంగా ఇలా మౌనంగా ఉండడం, మనం కాంటెంప్లేట్ చేసుకోవడం, చక్కటి సాహిత్యం భగవంతుడి దగ్గర చేసేది, ఇలాంటివి సాత్వికమైన ఇవి అలవాటు చేసుకోవడం, భజన, పూజ, ఇలాంటి వాటితో ఎక్కువ ఏం పెట్టుకోకూడదు ప్రపంచంతో. మౌనంగా ఉండడం, మన పని మనం చేసుకోవడం, ఉండడం అంతే. అదే ధ్యాసలో కనుక ఉంటూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ. అండ్ మీకు గుర్తుండి ఉంటుంది, నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను. యూజువల్గా దసరా టైంలో మోదీ గారు విదేశీ యానంలో ఉంటారు, ఎక్కడో చోట, వాళ్ళకి అప్పుడు బిజీ టైంలో. ఆయన ఓన్లీ లైమ్ వాటర్ తాగుతూ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కూడా ఆ దసరా 9 రోజులు ఉపవాసం ఉంటారు ఆయన. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ అంటే ఫుడ్తో కాదు, వాళ్ళు ఆ డివైన్ కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళకి ఎనర్జీ అక్కడి నుంచి వస్తుంది. మనం తినే 3 సార్లు 6 సార్లు తినే ఫుడ్తో కాదు. అది గ్రహిస్తే ఇది ఊరికే మాత్రలాగా ఎంత అవసరమో అంతే వేసుకుంటూ మిగిలిన ఎనర్జీని డివైన్ దీని నుంచి తీసుకోగలిగిన వాళ్ళు ఇలా మునులు, ఋషులు, మహానుభావులు, సద్గురువులు ఇట్లా వాళ్ళు అవుతారు వాళ్ళు. కరెక్ట్. మరి అమ్మ ఏకాదశి గురించి, ఆషాఢ మాసం యొక్క విశిష్టత గురించి, బోనం గురించి, అన్నిటి గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చారమ్మా. ధన్యవాదాలు.